రాష్ట్ర ప్రభుత్వం మనకి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విధాల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి ఖాళీలు లేకుండా సిబ్బందిని అంతా భర్తీ చేయడం జరిగింది. 54,000 మందిని సిబ్బందిని ఈ ప్రభుత్వం భర్తీ చేశారు. ఎక్కడ కూడా ఖాళీలు లేవు. అలాగే మనకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని మన జిల్లాలో 497 హెల్త్ క్లినిక్స్ తొందరలో ఫినిష్ చేయడం జరుగుతుంది. 200 కంప్లీట్ అయినాయి, ఇంకా 300 కంప్లీట్ కావాల్సింది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇది ప్రజలకు అందుబాటులో వస్తుంది. అలాగే మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు టౌన్లో 12 ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. కావల్లో ఇది ఒకటి వైకుంఠపురం, నెక్స్ట్ వెంగళరావు నగర్, 2 కూడా ఓపెన్ అవుతాయి. పుల్లారెడ్డి నగర్ 2 కూడా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వెంగళరావు నగర్ కూడా ఉంది, అది కూడా తొందరలో ఓపెన్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎక్విప్మెంట్ అన్ని వస్తాయి. ఇక్కడ బయట చేసే అన్ని ల్యాబ్ టెస్టులు కూడా ఇక్కడ చేస్తాం. 63 రకాల టెస్టులు చేస్తాం, ల్యాబ్ టెస్టులు. బయటకు పోతే మీకు 5,000 రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ముందుగానే 40 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ వచ్చి టెస్టులు చేసుకొని మీకు ఏదైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా, ఏమన్నా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని టెస్టులు ఇక్కడ చేస్తారు, మీకు సలహాలు ఇస్తారు. అవన్నీ ఎక్విప్మెంట్ అన్ని వచ్చినాయి, మనకి తొందరలో ఇన్స్టాల్ చేస్తాము. మేము పంపిస్తాం. ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు ఫర్నిచరు, బీరువాలు, కుర్చీలు అన్నీ వచ్చిన అన్ని కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సర్వీసెస్ అన్ని ఉపయోగించుకొని ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలనే మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటాం. కంటిన్యూ మాకెంతో 31వ వార్డుకి, 29వ వార్డుకి, ఇక్కడుండే వైకుంఠపురం 35, 38, 36 అందరికీ సంతోషకరదాయకమైనది. ఇది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము మాట్లాడి ఇక్కడ ఈ సెంటర్లో కట్టించడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చేపించుకునేది కూడా వాళ్లే, ఇక్కడ ఎవరో కాదు, అందరూ వస్తారు. మేము మా కంటితో చూస్తుంటాం. మళ్ళీ రాబోయేది మా గవర్నమెంటే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. ఈ స్లమ్ ఉండే ఏరియాలో ఈ హెల్త్ సెంటర్ నిర్మించడం చాలా లాభదాయకం. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్ళందరూ కూడా అనుసంధానంగా ఈ హాస్పిటల్ రావడం, అందులో మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారు మామూలుగా 36వ వార్డులు అక్కడ ఆ చెట్టు చివర వస్తే కాదు, ఈ సెంటర్ బాగుంటుంది, ఈ ఏరియాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఈ సెంటర్లో నిర్మించడం మా అందరికి కూడా, మా వెంకట ప్రజలందరూ మరియు అదేవిధంగా జనతాపేట ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలలు కన్నా ఈ హాస్పిటల్స్ కానీ, ఈ స్కూల్స్ కానీ ప్రజల వద్దకే దగ్గరగా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళందరి ఆలోచన. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో తొందరలో మనకి ఎలక్షన్ ఉంది. కాబట్టి గతంలో ఈ విద్య, ఆరోగ్యం, వైద్యం ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలు అయితే దగ్గరగా చేసాయో మీ అందరూ కూడా ఆలోచించాలా. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఈరోజు మన వార్డులో 38వ వార్డులో జరుగుతుంది. ఈ విధంగా దగ్గరగా ప్రజలకి ఆరోగ్యంగా ఉంచే విధంగా చేయాలనే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ కళ్ళు లేని కబోదులు ప్రతిపక్షాలన్నీ కూడా ముగ్గురు ఒకటైనా కూడా రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న గారు 3వసారి హ్యాట్రిక్ కొడుతున్నారు. కొట్టి ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా రాబోతున్నారు. ముందుగా ఆ కలుగోళమ్మ తల్లి ఆశీర్వాదం మన శాసనసభ్యులకు ఎల్లవేళ ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్న మంత్రివర్యులుగా ఇక్కడ అడుగు పెడతారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఏ విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఈరోజు చేయటం మనం అంతా కూడా చూసాం. ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, అదే మన టొంగోడు, ఈ కరుగమ్మ బ్రిడ్జి, అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ 4, అదేవిధంగా మున్సిపాలిటీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు
ఏ విధంగా అభివృద్ధి చేసారో అదేవిధంగా పట్టణంలో ఉన్న రోడ్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఒక ఫిషింగ్ హార్బర్ నిన్న యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేత ప్రారంభించేదానికి వర్చువల్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కానీ జగనన్న అక్కడికి వచ్చినాక వర్చువల్ ఓపెనింగ్ నేను విజయవాడగా కూర్చొని చేసేది ఎందుకు, అది మొత్తం అయిపోయింది. నేనే పోయి కావాలికి ఆ ఓపెనింగ్ నేనే చేసి వస్తాను. ఎందుకంటే మనం అటువంటి గొప్ప పథకాన్ని ఒక ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార కుటుంబానికి మనం అందజేసేటప్పుడు మనం ఆ ప్రాంతానికి పోయి చేస్తే ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని జగనన్న చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయించి మరి మన కావలికి వస్తానని చెప్పడం నిజంగా మేమంతా కూడా చాలా సంతోషపడతాం. అది ముఖ్యమంత్రి అంటే ఆ విధంగా ఉండాలి. ఈరోజు తప్పకుండా మత్స్యకారుకి అది అంకితం ఇవ్వబోతున్నాడు జగనన్న. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి, అదేవిధంగా మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి చాలా మంచి అవకాశం అని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు జగనన్న ఇటు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క విద్య, ఒక పక్క వైద్యం, ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క అక్క జగన్మోహన్కి ఇల్లు ఈరోజు దరిదాపు కావలి నియోజకవర్గంలో 25,000 ఇళ్ల ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కావాలని తెలియజేస్తున్నాం. ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఈరోజు జగనన్న ఇస్తున్నాడు. కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. పనిచేసే నాయకుడు కావగా, మోసం చేసే నాయకుడు కావగా. ఈరోజు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పేద ప్రజలను మోసం చేశాడో అందరూ చూశారు. అదేవిధంగా ఏవైతే చెప్పాడో అవే కాకుండా చెప్పను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పేద ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడ్డాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు అందుకే చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు పేదల పక్షాన్ని మేము పోరాడుతున్నాం. పెత్తందాల పక్కన చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓడించేదానికి పవన్ కళ్యాణ్ కావాలా, బీజేపీ కావాలా, కమ్యూనిస్టు కావాలా, ఇంకేమైనా పార్టీ ఉంటే కూడా కావాలా, అందరం కూడా కలిసి మనం వీక్గా ఉన్నాం. కాబట్టి జగనన్న లాంటి భగవంతుని ఓడించడానికి సన్నద్ధం అవ్వాలని చెప్తాను. కానీ ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఇవి ఎంతమంది కలిసినా కూడా ఈరోజు జగనన్నకున్నది ఒకటే, ప్రజాభవనం. ఈరోజు ప్రజగానికి సైనికులుగా ఉండి ఈ యుద్ధంలో వేగి మోగించేదానికి రెడీగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్ని కుటుంబంగా చేసినా కూడా ఎక్కడ కూడా జగనన్నని ఏమి చేయగలని కూడా తెలియజేస్తున్నాం. మాది ఒకటే ధ్యేయం, జగనన్న ఒకటే ధ్యేయం, పేద ప్రజలకి మంచి చేయటం, కావలి నియోజకవర్గానికి మేము అభివృద్ధి చేయటం. మాకు అదే లక్ష్యంగా మేము ముందుకు సాగతాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఏవైతే చిన్న ప్రాజెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో, ఒక పక్క తుమ్మగంట రోడ్డు కావచ్చు, ఈ బ్రిడ్జి కావచ్చు, ఇవే కాదు ఎయిర్పోర్ట్ కూడా మనకి తెచ్చుకునే అవకాశం మరి కాబోతోంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి తప్పకుండా మీరు మంచి అవకాశం జగనానికి ఇచ్చి ఆశీర్వదించాలని, అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. 1-2 రోజులు నోటిఫికేషన్ రాబోతా ఉంది. కాబట్టి ఎన్నికలు పోటీ చేస్తున్న మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయాన్ని కూడా అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాలి. అదేవిధంగా మీరు కూడా మంచి మనసుతోటి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో మీరు సంస్కారానికి ఓడించి నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈరోజు విజయసాయన్న గారు వెండన్నకి విట్స్ కాలేజీలో ఇంట్రాక్షన్ స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ మీటింగ్ ఉంది. దానికి వస్తున్నారు. కాబట్టి మీరు అంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.